నిధులు వెచ్చించినా నెరవేరని లక్ష్యం. పెన్నా నదిలోకి మురుగునీరు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొనవాడ కామాక్షితాయి ఆలయం నుండి విడుదలయ్యే వ్యర్థాలతో కూడిన మురుగునీరు జొనవాడ పంచాయతీ నుండి వచ్చే మురుగునీరు పెన్నా నదిలో కలిసి కలుషితం కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలతో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేశారు. కానీ ఆ మేర లక్ష్యం నెరవేరలేదు. యథావిధిగా మురుగునీరు పెన్నా నదిలో కలుషితమవుతోంది. దీంతో స్నానాల ఘాటు వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరుతో పెన్నా నది కలుషితమవుతుందని ఓ వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయగా అధికారులు పరిశీలించారు. దీంతో సమస్య ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో స్పందించిన వారు మురుగునీరు పెన్నా నదిలో కలవకుండా అధికారుల సూచనలతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద 20 లక్షల నిధులు కేటాయించారు. కానీ ప్రణాళికాబద్ధంగా నిర్మించకపోవడంతో ప్రయత్నం నీరు కారింది. నామమాత్రంగా నిర్మించిన ఇంకుడు గుంటలు నిండి యథావిధిగా పెన్నా నదిలో మురుగునీరు కలుస్తోంది. దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు ఉన్నతాధికారులు గ్రీన్ ట్రిబ్యునల్ వారు పరిశీలించి అనుకున్న లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. నిధులు వెచ్చించినా నెరవేరని లక్ష్యం. పెన్నా నదిలోకి మురుగునీరు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొనవాడ కామాక్షితాయి ఆలయం నుండి విడుదలయ్యే వ్యర్థాలతో కూడిన మురుగునీరు జొనవాడ పంచాయతీ నుండి వచ్చే మురుగునీరు పెన్నా నదిలో కలిసి కలుషితం కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలతో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేశారు. కానీ ఆ మేర లక్ష్యం నెరవేరలేదు. యథావిధిగా మురుగునీరు పెన్నా నదిలో కలుషితమవుతోంది. దీంతో స్నానాల ఘాటు వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరుతో పెన్నా నది కలుషితమవుతుందని ఓ వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయగా అధికారులు పరిశీలించారు. దీంతో సమస్య ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో స్పందించిన వారు మురుగునీరు పెన్నా నదిలో కలవకుండా అధికారుల సూచనలతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద 20 లక్షల నిధులు కేటాయించారు. కానీ ప్రణాళికాబద్ధంగా నిర్మించకపోవడంతో ప్రయత్నం నీరు కారింది. నామమాత్రంగా నిర్మించిన ఇంకుడు గుంటలు నిండి యథావిధిగా పెన్నా నదిలో మురుగునీరు కలుస్తోంది. దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు ఉన్నతాధికారులు గ్రీన్ ట్రిబ్యునల్ వారు పరిశీలించి అనుకున్న లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.